మీరు వెళ్ళిపోయారు అని చెబితే మళ్ళీ నేను తిరిగి ఇక్కడికి రావడం జరిగింది గాని నాకంటే ముందు వెళ్ళిన మీరెందుకు రాలేకపోయారత్తా? కారణం ఏంటి? సమయం అయిపోతుందని మీకు తెలీదా? పూజ నువ్వే జరిపించాలన్న విషయం నీకు గుర్తులేదా? కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ గుర్తులేక రాలేదనుకుంటున్నావా? నేనే జరిపించాలన్న విషయం మర్చిపోయాననుకుంటున్నావా? ఇదిగో ఈయన వల్లే ఆలస్యమైంది. ఈయన ఇదంతా చేశారు. చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? ఇదంతా చూస్తుంటే మీరే కావాలని సమయానికి నేను పూజ దగ్గర లేకుండా చెయ్యాలి అని చేశారనిపిస్తుంది. ఈ పూజ అన్నపూర్ణ చేతుల మీదుగా జరిపించాలని ముందుగానే నిర్ణయించుకుని నన్ను తప్పించడానికి ఇక్కడి నుంచి తీసుకెళ్లారనిపిస్తోంది. మాట్లాడండి, చెప్పండి. మాట్లాడరే, చెప్పండి. చెప్పండి, మిమ్మల్ని అడిగేది. చెప్పండి. కళ్ళు నెత్తి మీదకొచ్చాయా? ఒళ్ళు కొబ్బికి మాట్లాడుతున్నావా? ఆయన కాలరే పట్టుకుంటావా? ఇది మా భార్య భర్తల మధ్య సమస్య. మధ్యలో రావడానికి నువ్వెవరు? నేను ముందు ఆయనతో తాడి కట్టించుకున్న భార్యని. నీకంటే ముందు నేనొచ్చాను. నీకంటే ముందు నేనున్నాను. నీకంటే ఎక్కువ నాకే. నీకన్నా ముందు హక్కు నాకే. అన్నపూర్ణ, ఒక్క నిమిషం చూడు లలిత, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నిన్ను కాదు అని అన్నపూర్ణతో పూజ చేయించాలని అనుకున్నాను అని ఎందుకు అనుకుంటున్నావు? అలా అనుకుని ఉండకపోతే, ఆ ఉద్దేశమే మీకు లేకపోతే పూజకి టైం అవుతుంది అని చెప్తున్నా కూడా గుడి దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? అక్కడ ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేయించారు? కాసేపు కూర్చొని వెళ్దాం లలిత. వెళ్ళిన వైపే తిరిగి వస్తుంటే కాదు, ఇది దగ్గరి దారి అని నన్ను దారెందుకు మళ్ళించారు? లలిత లలిత లలిత, అటొద్దు, ఇటు వెళ్దాం. గుడి ఇటు కాదండి. లేదు లలిత, ఇటు వెళ్దాం పద. అయ్యో, నేను చెప్తున్నా కదా. దగ్గరి దారి కాకుండా కావాలని దూరం దారి తీసుకెళ్లారు. సమయానికి పూజ అందుకోకుండా చేశారు. ఈవిడ నోరు తెరిస్తే ఆడపిల్ల లేదు అంటూ ఉంటుంది. ఇవాళ ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని నా కూతురికి తల్లి స్థానంలో తను నిలబడిపోయి ఈ పూజ జరిపించింది. ఇదంతా తను అనుకునే చేసింది. తనే కాదు, మీరందరూ కలిసి ఇదంతా చేశారు. మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు. అమ్మా, ఏదమ్మా పంతులు గారు? ఏం పంతులు గారే? అందరూ కలిసి నన్నే పిచ్చిదాన్ని చేశారు. వీళ్ళకి నువ్వెంత? పంతులు, శాస్త్రం, పూజలు, నీళ్లలో పూలు తిరగడాలు, తల్లిగా ఈవిడ గారికి అధికారం కట్టబెట్టడాలు, ఇదంతా పెద్ద డ్రామా. నేను దగ్గర లేకుండా చూసి నా స్థానంలో నిలబడి తను పూజ చేసినంత మాత్రాన తను తల్లైపోతుందా? కానీ నిన్ను మభ్యపెట్టడానికి, నిన్ను ఒప్పించడానికి పంతులతో కలిసి పెద్ద డ్రామా ప్లే చేసింది. వదినా, లేదు వదినా,
ఇక్కడెవ్వరూ మోసగాళ్ళు లేరు వదినా. ఇక్కడెవ్వరూ నిన్ను మోసం చేయలేదు. అసలు అన్నపూర్ణ వదినతో పూజ చేయించడానికి కారణం ఏంటా కారణం చెప్పు. ఏదో కారణం అంటున్నావుగా, అదేంటో చెప్పు. నేను చెయ్యాలనుకున్న పూజని తను చేయించాలనుకుందే, అదే కారణం. అంతకు మించి వేరే ఏ కారణం లేదని నాకు తెలుసు. సమయానికి నన్ను ఇక్కడ లేకుండా చేయడం, నా స్థానంలో ఆవిడ కూర్చుని పూజ చేయించడం, ఇవన్నీ ఆవిడ అనుకున్నవే. కేవలం ఆవిడ స్వార్థమే. ఇప్పుడే అన్నది కదా ఆవిడ నేను మొదటి భార్యని అని, మొదటి అధికారం నాదే, హక్కు నాదే అని. ఆ అధికారాన్ని ప్రదర్శించడమే ఆవిడ స్వార్థం. మొదటి భార్య మాటని నిలబెట్టాలని ఈయన స్వార్థం. మధ్యలో నేను నా బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి దొంగలు, వీళ్ళు తోడు దొంగలు, దొంగలు. నార్మల్ నార్మల్ నార్మల్. ఎవరు దొంగలు? ఏం దొంగిలించా నీ దగ్గర నుంచి? నా కూతుర్ని దొంగిలించారు కదా, చెయ్యాలనుకున్నది చేశారు కదా. తనేమైనా చిన్న వస్తువా నీ దగ్గర నుంచి దొంగిలించి పట్టుకోవడానికి? నీకు కనపడకుండా దాచేసి పెట్టుకోవడానికి? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు అని మాట్లాడుతూ ఉన్నావు. ఏం స్వార్థం ఉంది ఇందులో? ఎవరి స్వార్థం ఉంది ఇందులో? పూజ సమయంలో నిన్ను లేకుండా చేసి నేను పూజ జరిపించేస్తే నా నెత్తి మీద కిరీటం అయినా పెడతారా? లేదా అక్కడ నిన్ను లేకుండా చేసి నా చేత పూజ జరిపించేస్తే ఆయన నా మెళ్ళలో దండమైనా వేస్తారా? తల్లి స్థానం నుండి పూజ జరిపించాను కాబట్టి నీ కూతురు నిన్ను రేపటి నుంచి అమ్మ అని పిలవటం మానేసి నన్నమ్మ అని పిలుస్తుందా?